అందరికీ నమస్కారం। ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే ఒకటే నేను అడగాలనుకుంటున్నాను। గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా అరాచకాలు అఘాయిత్యాలు చెలరేగిపోయారు। డెవలప్మెంట్ అనేది ఎక్కడా కూడా చెవి చూసిన పాపానికి పోలేదు। అలాంటి సిచ్యువేషన్ లో మన అనంతపురంలో మేయర్ గారు వసీం గారు మాట్లాడుతున్నారు, 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు, పని చేశాము మేము, మా ఎమ్మెల్యే, మా పాలకవర్గం అంటున్నారు। 1000 కోట్లతో మీరు ఏమి చేశారో మేము ఒకటి సూటిగా అడుగుతున్నాం। ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకులు గడ్కరీతో, సెంట్రల్ మినిస్టర్తో వెళ్ళి ఆ బ్రిడ్జ్ది ప్రపోజల్ పెట్టి నిధులు శాంక్షన్ చేసుకున్న ఘనత మన తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వంది। కానీ అది శాంక్షన్ అయిన వెంటనే ఎలక్షన్స్ వచ్చినందుకు అది పోస్ట్ పోన్ అయింది। ఆ తర్వాత 2 ఏళ్లలో ఆ కేంద్రం నుంచి నిధులు రిలీజ్ అయినాయి, దాని నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అంతే తప్ప మీరు సొంతంగా వేసిన రోడ్లు కాదు। అదైన తర్వాత టవర్ క్లాక్ దగ్గర నుంచి కొంచెం దూరం వరకు స్ట్రైట్ గా వచ్చిన మిడిల్ లో డివైడర్స్, ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్ తర్వాత అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఎందుకు స్ట్రైట్ గా రాలేదు? ఎందుకు పాములు మాదిరి అంటే వంకర్ టింకల్ గా ఎందుకు వచ్చాయి డివైడర్లు? ఇది మీ స్వలాభం కోసం కాదా మేయర్ గారు? మీరు కార్నర్ లో షాప్ పెట్టారుగా, అక్కడ ఆ షాప్ కి అక్కడ ఎవరికి ఇబ్బంది కాకూడదని కదా మీరు వంకర్ టింకల్ రోడ్ పెట్టారు? ఇది మీ అవినీతి కాదా? మరొక విషయం ఏంటంటే 1,60,00,000తో పనిముట్లను మేము అందజేశాము అని అంటున్నారు వసీం గారు। మీరు ఏ ఒక్క మున్సిపాలిటీలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదు। ఎందుకు ఇలా అంటున్నామంటే, ఈ రోజు వెళ్ళండి మీరు ప్రతి డివిజన్స్ లో సచివాలయానికి వెళ్ళండి, చూడండి ఎంత మాత్రం అక్కడ పనిముట్లు ఉన్నాయి మీకు అనేది మీకు తెలుస్తుంది। ఎంతో మంది కాలువ తీసే వాళ్ళకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేని వారు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా నాయకుడు గురించి। దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు అనంతపురానికి ఎమ్మెల్యే అయిన వెంటనే తన పనే ధ్యేయంగా 100 రోజుల్లో నిద్రాహారాలు మానేసి కూడా అనంతపురంలో నేను ఒక కొత్త వ్యక్తిని, ఇక్కడ నేను పని చేయాలనే ఉద్దేశంతో ఎవరూ కూడా ఈయనెవరో మనకు తెలియదని మాట్లాడకూడదని అహర్నిశలు అనంతపురం ప్రజల కోసం కష్టపడుతున్నాడు మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు। అది గుర్తుపెట్టుకోండి మీరు ముందు, అనవసరంగా మాట్లాడొద్దండి మీరు। ఈ రోజు ఇంకోటి ఏం మాట్లాడారు, 2000 యాక్చువల్గా కరోనా టైంలో మేము చాలా సహాయ సహకారాలు చేశాము అంటున్నారు। ఒక్కరికైనా నేను సూటిగా ఒక అనంతపూర్ వాసిగా నేను అడుగుతున్నాను, అనంతపురం అర్బన్ లో చుట్టూ 4 రూరల్లో కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు మనము జనాల్లో ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులైన ప్రతి ఒక్కటి కూడా అందజేసిన ఘనత మా తెలుగుదేశం వాళ్ళది। మాకేంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత అనేది మాకు అలా అవలంబించారు గారు। మాకు మాట్లాడే చేత కాదు, కానీ మా సంస్కారం అంతా అడ్డం వస్తుంది। మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణ అవలంబించారు, అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం। ఇది నిజం కాదా? కరోనా టైంలో మేము హెల్ప్ చేసినది నిజం కాదా? అలాగే రజక్ నగర్ లో నేను కంటెస్టెంట్ చేశాను, కంటెస్టెంట్ చేసిన వాసిగా నేను ఒకటి మాట్లాడుతున్నాను। 2022లో మీ వైసీపీ ప్రభుత్వమే ఉంది, వరదలు వచ్చిన కారణంగా రజక్ నగర్ అయితేనేంటి, 6వ రోడ్డు 5వ రోడ్డు పూర్తిగా నీట మునిగిపోయాయి। మీరు సహాయ చర్యలు ఒక్కటైనా పాటించారా? కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి వెళ్ళి, ఈవెన్ ఆ ఏరియా కార్పొరేటర్ ఇంటికి కూడా వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ ని అందించిన ఘనత మాది। మేము గర్వంగా చెప్పగలం, మీరు చెప్పగలరా? ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం। అదే కాలనీలోనే ఉంటారు, కానీ ఏ ఒక్కరికి కూడా సహాయ చర్యలు పాటించలేదు ఆయన। మేము వెళ్ళాము, ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ 4 రోజులు కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందజేశాము, వాళ్ళని సురక్షిత ప్రాంతాలను తరలించాము మేము। ఈరోజు మేము గర్వంగా చెప్తాం, మీరు చెప్పగలరా? లేనిపోని కల్లిబుల్లి మాటలు మాట్లాడకండి ఖబర్దార్ వసీం గారు। ఇంకో విషయం, మా 100 రోజుల పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు, సరే మేము సూటిగా ఇంకోటి అడుగుతున్నాము, 100 రోజులు అంటే ఇంత ఘోరంగా ఒక్క ఛాన్స్ అనే నెపంతో సరే మీరు ఏం చేస్తారో చూద్దామనే ఉద్దేశంతో మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది గవర్నమెంట్, కానీ ఆ 5 ఏళ్లు కూడా నిర్వీర్యం, రాష్ట్రాన్ని నాశనం చేశారు। 80%
పూర్తి అయిన పోలవరాన్ని కూడా 20% ఉన్న దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారు. మన రాష్ట్రానికి రాజధానిని కూడా పూర్తిగా చేయలేకపోయారు. ఒక్క ఉద్యోగమైన మీరు ఇప్పించగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఒక్క ఉద్యోగికి కూడా ఉద్యోగం లేకుండా చెలరేగి 15,000 పైన జరిగాయి. కానీ ఒక్క దోషిని కూడా పట్టించుకున్న పాపానికి పోలేదు. ఒకరికి కూడా ఒక నిందితుడిని కూడా శిక్షించిన పాపానికి పోలేదు. ఇవన్నీ మీరు ఏం సమాధానాలు చెప్తారు వసీం గారు? ఇవన్నీ మీ కళ్ళ ముందర కనబడటం లేదా? ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశంతోనే మహిళలందరినీ కూడా దాడులను చేపించి ఎంత ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. మా ఆస్తులు జప్తు చేస్తామంటారు. ఎవరు మీరు అసలు? ఇవన్నీ మీరు మీ ప్రభుత్వంలో మీరు చేసిన కఠినమైన చర్యలు కాదా ఇవన్నీ? మేము సూటిగా అడుగుతున్నాము. కానీ మా పాలన వచ్చిన 100 రోజుల్లోనే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తను నిద్రపోవడం లేదు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు మేము గెలిచిపోయామని ఎవరూ కూడా ఇళ్లలో కూర్చోలేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ముందు ఉండి దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. కానీ ఎవరు కూడా చేతులు ముడుచుకొని వెళ్ళలేదు. మొన్నటికి మొన్న మీరు చూసారో లేదో, వరదలు వచ్చి విజయవాడ అంతా అతలాకుతలం అయినప్పుడు 74 ఏళ్ల వయసులో కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల కుర్రాడు మాదిరికి తిరిగి వరదల్లో ఉన్న వాళ్ళకి సహాయ చర్యలు చేశారు. అనంతపురం అర్బన్ నుంచి కూడా మా నాయకుడు దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా నిత్యావసర సరుకులైతేనేంటి, కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా హెచ్ఆర్స్ లో ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంచిపెట్టారు. మీ నాయకులు ఎప్పుడైనా ఒక్క పనైనా ఇలాంటి చేశారా? మినిస్టర్లు అయితేనేంటి, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న ప్రజలకు అండగా ఉండి నిలబడ్డారు. అదే అండి నాయకుడి లక్షణం. మీలాగా హెలికాప్టర్ లో తిరిగి ఏరియల్ సర్వే చేయలేదు మా నాయకులు. ప్రతి ఒక్కరూ కూడా ముందుండి ప్రజలతో మమేకమై చేస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్లు. సరే, మీరు ఎందుకంటే అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడట్లేదు? 5 ఏళ్ల నుంచి గడిచిన 5 ఏళ్లలో ఒక్క కన్స్ట్రక్షన్ కూడా ఇసుకని అమాంతంగా పెంచేశారు రేట్లు. ఒక సామాన్య కార్యకర్త గాని, కార్మికుడు గాని పని చేసుకునే పరిస్థితిలో ఉన్నారా? ఎంతో మంది తినడానికి కూడా గతి లేక రోడ్డు మీద పడ్డారు. అలాంటి వాళ్లకు మా నాయకుడు అన్నా క్యాంటీన్లని స్థాపించాడు. రాష్ట్రం అంతటా కూడా 5 రూపాయలకే నాణ్యమైన ఫుడ్ అందించేవాడు. అలాంటిది కూడా మీరు ఓర్చుకోలేక మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మూసివేశారు. తిరిగి మేము 100 రోజుల్లోనే రాష్ట్రం అంతటా కూడా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేశాం. ఈ ఘనత మాది కాదా? మీరు ఒప్పుకోలేరా? ఇలాంటివి మీకు కనపడవు కదా, వినపడవు, కనపడవు. ఇది అభివృద్ధి కాదా చెప్పండి? రాజధానిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కన్స్ట్రక్షన్స్ లో. పోలవరం కూడా ఇంకా పూర్తిగా అయిపోతా ఉంది. నిరుద్యోగులకు ఆయన వచ్చిన వెంటనే, సీఎం అయిన వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు. ఎందుకు? మీరు ఇప్పించగలిగారా? మా నాయకుడు ఇప్పిస్తున్నాడు. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు చెప్పుకోగలరా? ఏ ఒక్కటైనా మీరు గర్వంగా చెప్పుకునేది ఏమైనా ఉందా? డిఎస్సీ మీద సంతకం చేశారు. 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేశారు. ఇలా 1 కాదు 2 కాదు. అభివృద్ధి అంటే దానికి మారు పేరు మా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తు పెట్టుకోండి. మీకు కూడా వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడానికైతే ఒకటి ఉంది. సిగ్గు లేకుండా ఈరోజు చెప్తున్నా, ఒక్కటైతే ఉంది. ఏంటో తెలుసా? కరోనా లాంటి విపత్కరమైన సిచ్యువేషన్స్ లో మందు వైన్ షాప్స్ దగ్గర బోధించే అధ్యాపకుల్ని తీసుకొని వచ్చి సరఫరా చేయడానికి డబ్బులు కలెక్షన్లకి పెట్టారు చూడండి. అదే అండి మీ ఘనత. ఉపాధ్యాయులు, ఎంతో మంది భవితను ముందుకు తీసుకెళ్లే ఉపాధ్యాయుల్ని పెట్టారండి మీరు. ఇదే అండి మీరు చేసిన ఒకటే ఒక మంచి పని. అది మంచి పని అని మీరు చెప్పుకుంటారేమో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని నుంచి ఎంత మంది అండి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మీరు అసలు మా ఆస్తుల్ని మీరు తాకట్టు పెట్టుకోవడం ఏంటి? కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేశాడు మా నాయకుడు వచ్చిన వెంటనే. ఇవి మా నాయకుడు చేసిన అభివృద్ధి పనులు. అనంతపురంలో 100 రోజుల్లోనే చూసురండి. ఎంపీ గారు అయితేనేంటి, ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మెలిసి రావాల్సిన ఫండ్స్ అన్ని తీసుకొని వచ్చి సెంట్రల్ నుంచి అయితేనేంటి, స్టేట్ నుంచి అయితేనేంటి ఆల్రెడీ రోడ్ వర్క్స్ చేస్తున్నారు, స్టోర్లను ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు దేనికి అర్హులో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మా నాయకులు అండగా ఉండి చూసుకుంటున్నారు. అది మా తెలుగుదేశం ప్రభుత్వం సాధించే ఘనత. ఊరికే నోరుంది కదా అని వసీం గారు నోటికి వచ్చినట్టంతా మాట్లాడద్దండి. మీరు ఇప్పటికైనా బయటికి వచ్చి చూడండి ఏమేమి జరుగుతున్నాయో, ఎంత మాత్రం పనిముట్లు ఉన్నాయో. మొన్న వరదలు వచ్చిన కారణంగా రజక్ నగర్ లో వెనకల
ప్రతి ఒక 2-3 కాలనీలన్నీ జలమయమైపోయాయి. దానికి ఎవరు తెలుసా బాధ్యులు? వెనకాలన్న స్థలాలన్నీ ఆక్రమించుకున్నారు. దానిని ఆ వరదల కారణంగా ఆక్రమించుకున్న దానికి నీళ్ళన్నీ వస్తున్నాయని చెప్పి ఒక్క కంప్లైంట్ ఇచ్చిన కారణంగా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రొక్లైనర్లతో వెనకల పక్కన మొత్తం అంతా ఖాళీ చేయించి నీళ్ళంతా నిలబడకుండా ఫ్లో అయ్యేటట్టు చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా అవాకులు చవాకులు చేశారంటే మహిళలమే మేమే బుద్ధి చెప్తాము. మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చెప్పలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా మీరు చేసిన పాపాన పోలేదు. దానికి చిన్న ఉదాహరణ నేను కూడా ఉన్నాను. నా పైన కూడా కేసు పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ సంగతి తెలిసిన ఈమె మీద కూడా పెట్టారు. చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక ప్రెస్ మీట్ కి ఎవరైనా డిఎస్పీ ఇంటికి వస్తారా అండి? డిఎస్పీని పంపించి మరి మమ్మల్ని మహిళలను కూడా చూడకుండా అంత ఇబ్బంది పెట్టారు. కానీ అదరం బెదరం మేము నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తలు. గుర్తు పెట్టుకోండి. ఖబర్దార్ అనవసరంగా మాట్లాడి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి గురించి కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కానీ, మా లోకేష్ బాబు గారి గురించి ఎవరైనా మాట్లాడారు అంటే మాత్రం ఖబర్దార్.